మన కోవెలకుంట్ల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ పాండురంగ స్వామి దేవస్థానము చాలా చరిత్ర కలిగిన దేవస్థానము. అప్పట్లో కృష్ణదేవరాయలు ఈ గుడిని కట్టించడం జరిగింది. ఆ విధంగా మన పాండురంగ స్వామికి సంబంధించిన తిరునాళ్ళలు మనకు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా చేస్తారు కాబట్టి ఈ నెల 26/4/2026 నుంచి 7/5/2026 వరకు మన పాండురంగ స్వామికి కైంకర్యాలు పూజలు జరుగును. ఈ విధంగా మన పాండురంగ స్వామికి సంబంధించి ఒక బుక్ను ప్రింట్ చేయడం జరిగింది. మన పాండురంగ స్వామి చరిత్ర ఎప్పుడు కట్టించారు, నిజంగా ఎప్పుడు గుడి స్థాపితమైంది, ఎవరు స్థాపితమైంది, ఎట్లా అనేది అన్ని బుక్లో ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ బుక్ ప్రతి ఒక్కరికి ఇంటికి చేరడం జరిగింది. ఈ బుక్లో ఉండే విశేషాలను బట్టి మన పాండురంగ స్వామి గుడి ఎప్పుడు కట్టారు, ఎవరు టైంలో కట్టారు, ఏంటి విశేషాలు అని చెప్పేసి ఒక మన ఏకలవ్య యూత్ వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది. నిజంగా ఈ ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలా మైండ్లోకి పిల్లలకి మన గుడి విశేషాలు, గుడి ప్రతిష్టలు, గుడి ఎట్లా అనేది బాగా మంచిగా పిల్లలు మైండ్లోకి ఎక్కిన తర్వాత వాళ్ళు చదువుకొని ఈ ఎగ్జామ్లో పాల్గొంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన గుడి విశేషాలు తెలిస్తే మన పిల్లలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఆ విధంగా ఈ ఏకలవ్య యూత్ వాళ్ళు మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు. తల్లిదండ్రులు కూడా ఇది ప్రోత్సహించి పిల్లలకి ఈ బుక్లో ఉండే విశేషాలన్నీ చెప్పి ఎగ్జామ్లో పాల్గొనే విధంగా పిల్లలు కూడా మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే మన కోయిలకుంట్ల పాండురంగ విఠలేశ్వర స్వామి గుడి అంటే చాలా పెద్ద వైభవంగా మనకు ఇక్కడ తిరునాళ్ళు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ మన పిల్లలకి నేర్పించి ఈ ఎగ్జామ్లో కూడా పాల్గొనే విధంగా మనము పెంపొందించాలి. నిజంగా ఈ బుక్ను ప్రింట్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. ఏదైనా డబ్బుతో కూడిన పని కాబట్టి మనం అందరూ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా బుక్ ప్రింటింగ్ చేయించారు పవన్ హోండా వాళ్ళు. చాలా చక్కగా బుక్ను తెలుసుకునే విధంగా ప్రింట్ చేశారు. ఈ చరిత్ర బుక్ మన పిల్లలకి తెలిస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోతుంది. మన పిల్లలు ఎప్పుడు చదువుకునే మూడ్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ బుక్లో ఉండేది ఎగ్జామ్ పెడితే ప్రతి పిల్లలు మైండ్లోకి ఎక్కి వాళ్ళు ఎగ్జామ్లో పాల్గొని చాలా చక్కగా ఈ ఎస్ఏ రైటింగ్స్ అయితేనేమి దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మన దైవం అనేది కూడా పిల్లలకి బాగా తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఈ బుక్ను పిల్లలకి చదివించి రేపు ఎగ్జామ్లో పాల్గొనే విధంగా ప్రతి పిల్లల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ కోవెలకుంట్ల నేను ఆరవైశ్య సంఘం ప్రెసిడెంట్ పెండేకంటి సుబ్రహ్మణ్యం. మొన్న మేము రామాయణము మహాకావ్యం గురించి రాముని గురించి పెట్టడం జరిగింది. 500 మంది పిల్లలు దాంట్లో బిట్స్లో పాల్గొని చాలా చక్కగా ప్రోగ్రాం జరిగింది. ఆ విధంగా మనం కూడా ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ ప్రోత్సహించి పిల్లలను ఆధ్యాత్మికంగా పెంచాలని కోరుకుంటూ ఇట్లు దేవి జ్యువెలర్స్.